హాయ్ ఫ్రెండ్స్, కొండాపూర్ సెంట్రల్ పార్క్ ఫేజ్ 2 అండి. 3 BHK ఫ్లాట్స్ ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేజింగ్ ఫ్లాట్స్ అయితే ఉన్నాయండి. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ఇది మై హోమ్ మంగళ అండి. మై హోమ్ మంగళ బ్యాక్ సైడ్ అయితే వస్తుంది. మనకి ఫస్ట్ బిల్డింగ్ ఎలివేషన్ అయితే చూద్దామండి. 2 to 3 monthsలో మనకి టోటల్ హ్యాండ్ ఓవర్ అయితే ఇస్తారండి. అంటే మీన్స్ మనకి సెల్లార్ వర్క్ అండ్ అవుట్ సైడ్ వర్క్ అయితే మిగిలిందండి. ఇన్సైడ్ అయితే అయిపోయింది. అండ్ ఇక్కడ మనకి బోర్ వాటర్, మంజీరా వాటర్ కనెక్షన్ అయితే ఉందండి. టోటల్ ల్యాండ్ వచ్చేసి మనకి 1000 స్క్వేర్ యార్డ్స్ అండి. ఇక్కడ మీరైతే చూడవచ్చు. అండ్ అదేవిధంగా మనకి బోర్ వాటర్, మంజీరా వాటర్, కార్ పార్కింగ్, బైక్ పార్కింగ్, లిఫ్ట్, సీసీ కెమెరా, అమ్యూనిటీస్ అయితే ఇస్తున్నారండి. టోటల్ బిల్డింగ్ ఎలివేషన్ అయితే ఇలా ఉంటుందండి. 2 బిల్డింగ్ 2 బ్లాక్స్ అండి. ఇవన్నీ కూడా మనకి 3 BHK ఫ్లాట్స్. ఒకసారి ఫ్లాట్ ఇన్సైడ్ అయితే చూద్దామండి ఎలా ఉందో. అండ్ ఇక్కడ మనకి లిఫ్ట్ వస్తుంది. చుట్టూ గ్రీనరీ అయితే ఉంటుందండి. మనకి 4 to 5 feet స్టెప్స్ అయితే ప్రొవైడ్ చేశారండి. 4 to 5 feet స్టెప్స్ అయితే ఉంటుంది. మనకి 7 to 8 feet కారిడార్ అయితే ఉంటుందండి. అండ్ అక్కడ స్టెప్స్ ఉంటాయి. అండ్ ఇక్కడ నుంచి వస్తే మనకి మెయిన్ డోర్ టేక్ వుడ్ అండి, విత్ పాలిషింగ్ ఇస్తారనమాట. ఈస్ట్ ఫేజింగ్ అండి. ఈస్ట్ ఫేజింగ్ అండ్ వెస్ట్ ఫేజింగ్ 3 BHK ఫ్లాట్స్ అండి. ఫుల్ వెంటిలేషన్ అయితే ఉంటుంది. ఇక్కడ వచ్చేసి ఇది హాల్ అండి. హాలు అండ్ ఇక్కడ నుంచి మనకి డైనింగ్ ఏరియా అండి, కిచెను. ఒక 2 to 3 monthsలో మనకి టోటల్ హ్యాండ్ ఓవర్ చేస్తారండి. ఇది వచ్చేసి కిచెను, ఓపెన్ కిచెన్. అండ్ ఇక్కడ నుంచి మనకి వాష్ ఏరియా అండి. ఇది వాష్ ఏరియా మనకి 4 to 5 feet వెడల్పు అండ్ 10 feet లెంత్ అయితే ఉంటుందండి. బాల్కనీ, ఇక్కడ బాల్కనీ. బాల్కనీ అయితే ఇలా ఉంటుంది. అండ్ ఇక్కడ నుంచి మనకి ఇది వాష్ ఏరియా అండి. అండ్ ఇక్కడ ఇది డైనింగ్ ఏరియా అండి. మనకి ఇక్కడ కిచెన్ అంటే ఇక్కడ డైనింగ్ ఏరియా ఉంటుంది. అండ్ ఇక్కడ నుంచి ఇది గెస్ట్ బెడ్రూమ్ అండి. గెస్ట్ బెడ్రూమ్ ఈస్ట్ అండ్ వెస్ట్ 3 BHK ఫ్లాట్స్ అండి. మనకి కొండాపూరు సెంట్రల్ పార్క్ ఫేజ్ 2 వస్తే వస్తుందండి. అంటే వెరీ ప్రైమ్ లొకేషన్. కనెక్టివిటీ అయితే కూడా చాలా బాగుంటుంది. అండ్ మై హోమ్ మంగళకి బ్యాక్ సైడ్ అండి. అండ్ ఇక్కడ వచ్చేసి టోటల్గా మనకి కిచెన్ వ్యూ అయితే ఎలా ఉంటుందండి. అక్కడ హాల్ వస్తుంది, లెఫ్ట్ సైడ్ గెస్ట్ బెడ్రూమ్ వస్తుంది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ఓపెన్ కిచెన్ అండ్ డైనింగ్ ఏరియా. ఇక్కడ వచ్చేసి బాల్కనీ, దాని ముందు వచ్చేసి మనకి వాష్రూమ్ అయితే వాష్ ఏరియా అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ వచ్చేసి ఇది కామన్ వాష్రూమ్ అండి. కామన్ వాష్రూమ్ పైన సీలింగ్ కూడా, ఫాల్ సీలింగ్ కూడా చేశారండి కామన్ వాష్రూమ్కి. అండ్ ఇక్కడ నుంచి మనకి ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ వాష్రూమ్.
మాస్టర్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ వాష్రూమ్ అండి. మనకి వాష్రూమ్ అయితే చాలా స్పేసియస్గా ఉంటుంది. అండ్ దీనిలో కూడా ఫాల్ సీలింగ్ చేశారండి. మనం ఫ్లాట్ తీసుకున్న తర్వాత ఫిట్టింగ్స్ అనేవి ఫైనల్ అవుతాయండి. ఫిట్టింగ్స్ వచ్చేసి మనకి జాగ్వార్ ఫిట్టింగ్స్ అయితే ఇస్తారండి. అండ్ ఇక్కడ నుంచి వస్తే మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ వాష్రూమ్. చిల్డ్రన్స్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ వాష్రూమ్. మనకి ఇక్కడ రోడ్ సైడ్ విండో అయితే ఉంటుంది. అండ్ అదేవిధంగా ఇదే ఏరియాలో మనకు 2 BHK ఫ్లాట్స్ కూడా ఉన్నాయండి. ఈస్ట్ ఫేజింగ్ అండ్ వెస్ట్ ఫేజింగ్. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా ఎవరైనా ప్రాపర్టీని సేల్ కలుగుకుంటే మా ఛానల్ ద్వారా ప్రమోట్ చేసుకొని సేల్ చేసుకోవచ్చండి. మేము ప్రమోట్ చేసినందుకు నార్మల్ ఛార్జెస్ అయితే తీసుకుంటామండి. అంటే వేరే ఇంకా ఎవరైనా సరే మీకు నచ్చిన లొకేషన్లో ఫ్లాట్స్ ఏమైనా కావాలంటే మాకు చెప్పొచ్చండి, మేము అక్కడ అరేంజ్ చేసి పెడతాము. ఈస్ట్ ఫేసింగ్ చూసామండి. అదేవిధంగా ఒకసారి మనకి వెస్ట్ ఫేసింగ్ కూడా చూద్దాము. వెస్ట్ ఫేసింగ్ అండి, నేను మీకు ఆల్రెడీ బిల్డింగ్ ఎలివేషన్ సెల్లారు అండ్ మొత్తం చూపిస్తాను. టోటల్ ల్యాండ్ వచ్చేసి మనకి 1000 స్క్వేర్ యార్డ్స్ అండి. ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్ 3 BHK ఫ్లాట్స్ అండి. అండ్ ఇది హాల్ అండి. ఇక్కడ హాల్ మనకి ఇలా వస్తుంది, ఇలా ఉంటుంది. అండ్ హాల్ నుంచి వస్తే మనకి ఇక్కడ పూజా గది వచ్చిందండి. వెస్ట్ ఫేసింగ్ పూజా గది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి బాల్కనీ అండి, రోడ్ సైడ్ బాల్కనీ అండ్ రోడ్ సైడ్ వాష్ ఏరియా ఉంటుంది. అండ్ అదేవిధంగా ఇక్కడ మనకి కిచెన్ అండి. కిచెన్ నుంచి మనకి ఇక్కడ చిల్డ్రన్స్ బెడ్రూమ్, గెస్ట్ బెడ్రూమ్. ఇక్కడ ఇది మనకి కామన్ వచ్చేసి ఇది డైనింగ్ ఏరియా అండి. ఇది వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్. అండ్ ఇక్కడ మనకి కిచెన్ అయితే వస్తుంది. రోడ్ సైడ్ బాల్కనీ అండి. బాల్కనీ కూడా చాలా లెంత్ అయితే ఉంది. అండ్ అదేవిధంగా 2 ways మనకి ఎంట్రన్స్ అయితే ఉందండి. అండ్ అక్కడ వచ్చేసి వాష్ ఏరియా ఉంటుంది. అండ్ వచ్చేసి మనకి టోటల్గా 50 feet రోడ్ బిట్స్ అయితే ఉన్నాయండి. 30 to 50 feet మనకి రోడ్ బిట్స్ అయితే ఉన్నాయండి. టోటల్ ల్యాండ్స్, టోటల్ రోడ్స్ వచ్చేసి. అండ్ ఇది వచ్చేసి ఇదంతా కూడా కొండాపూర్ ప్రైమ్ లొకేషన్ అండి. మనకి కనెక్టివిటీ రాఘవేంద్ర కాలనీ అండ్ సెంట్రల్ పార్కు అండ్ సెంట్రల్ పార్క్ phase 2, ఆఫీస్పేట్ అండ్ కొండాపూర్ ఫ్లైఓవర్, బొటానికల్ గార్డెన్ ఇవన్నీ కూడా కనెక్టివిటీ అండి. ప్రైమ్ లొకేషన్ అయిపోతుంది ఇది కూడా. అండ్ ఇక్కడ నుంచి ఇది మనకి ఇక్కడ చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి విత్ అటాచ్డ్ వాష్రూమ్. చిల్డ్రన్స్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ వాష్రూమ్ ఇక్కడ. అండ్ ఇక్కడ మనకి బాల్కనీ ఇక్కడ నుంచి ఉంటుందండి. ఇదంతా కూడా బాల్కనీయే. అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అండ్ అదేవిధంగా ప్రాపర్టీని ఎవరైనా సేల్ చేయాలనుకుంటే మా ఛానల్ ద్వారా మేము ప్రమోట్ చేస్తామండి. నార్మల్ ఛార్జెస్ అయితే తీసుకుంటాం. టోటల్గా మనకి వ్యూ అయితే ఇలా ఉందండి. ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్ 3 BHK ఫ్లాట్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.